నువ్వు చాలా గ్రేట్ అక్క. నీకు నాన్ వెజ్ అంటే ఇష్టం లేకపోయినా బావ కోసం నువ్వు నాన్ వెజ్ వండుతున్నావు. వండడం నేర్చుకున్నావు. నిజంగా చాలా గ్రేట్. ఈ రోజుల్లో ఉన్న అమ్మాయిలకి నిన్ను ఆదర్శంగా చూపించాలా అక్క అని చెప్పేసి అనేసరికి మిథున అయితే నవ్వుతూ ఉంటుంది. నవ్వుతూ అలా దేవా కోసం అయితే నాన్ వెజ్ వండుతూ ఉంటుంది. నిజంగా మిథున నువ్వు దేవా కోసం నీ అలవాట్లు నీవి అన్నీ మార్చుకున్నప్పుడు దేవా కూడా నీ విషయంలో మారుతాడు. నీకు నచ్చినట్లుగా ఉంటాడు. ఈ విషయంలో మాత్రం నేను గట్టిగా నమ్ముతున్నాను నిన్ను అని చెప్పేసి అంటూ ఉంటుంది. నీ ప్రేమే దేవని మార్చేలా నీకు నచ్చినట్లుగా మార్చేలా చేస్తుంది అని అనేసరికి లలిత భోజనం వడ్డించు అని చెప్పేసి హరివర్ధన్ అయితే పిలుస్తూ ఉంటాడు. సరే అండి వస్తున్నాను అని చెప్పేసి నిజంగా నేను చెప్పింది జరుగుతుంది అని చెప్పేసి మిథునతో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది లలిత. ఇక హరివర్ధన్‌కి భోజనం వడ్డించడానికి అయితే వెళ్ళేసరికి ఇక వాళ్ళ చెల్లి మిథున అయితే అలా వంటగదిలో వంట చేస్తూ ఉంటారు. అలా మిథున వంట చేస్తూ ఉంటే వాళ్ళ చెల్లి అయితే మిథునతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక లలిత అయితే హరివర్ధన్‌కి భోజనం వడ్డిస్తూ ఉండగా ఇక అక్కడికి మిథున వాళ్ళ అన్నయ్య, వదిన అయితే వచ్చి కూర్చుని ఉంటారు. అలా కూర్చునేసరికి దేవా కూడా వచ్చి కూర్చుంటూ ఉంటాడు. అలా కూర్చునేసరికి దేవా పక్కన కూర్చోవాలా వద్దా అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది మిథున. ఇక హరివర్ధన్ అయితే దేవాని వద్దనలేక కూర్చోమనలేక సతమతం అవుతూ అలా ఏదో ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇక లలిత అయితే అందరికీ భోజనం వడ్డించడానికి రెడీ అవుతూ ఉంటుంది. ఇక దేవ వాళ్ళతో పాటు కూర్చున్నందుకు త్రిపుర అయితే చాలా ఇరిటేట్ అవుతూ ఉంటుంది. ఈ రౌడీగాడ మాతో కలిసి కూర్చుంటున్నాడు అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక అలా చూస్తూ ఇరిటేట్ అవుతూ ఉంటుంది త్రిపుర.